కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాట్లాడదలుచుకున్నాను. ముందుగా ఏదైతే హరీష్ రావు గారు ఉన్నారో, కేటీఆర్ గారు ఉన్నారో, వారు కాళేశ్వరం విషయంలో అన్ని అబద్ధాలు మాట్లాడడం జరుగుతుంది. ముందుగా నా ఒక ప్రశ్న ఏంటంటే, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందా అనేదే ముఖ్యమైన ప్రశ్న. వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్తున్నారు. డిపిఆర్ ప్రకారము, ప్రాజెక్టు ప్రకారము కాళేశ్వరం ప్రాజెక్టు సరిగా పూర్తయినప్పటికీ 18,26,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించే పరిస్థితి ఉంటుంది. అది కూడా పూర్తి అయ్యిందో లేదో అనే ఒక విషయము హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చెప్పాల్సిందిగా మనవి చేస్తున్నాము. డిపిఆర్ ప్రాజెక్టులో 18,26,000 ఎకరాలకు సంబంధించిన సాగునీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్టు 40 లక్షల ఎకరాలకు సాగునీరు ఎలా అందించడం జరిగింది? ఇది ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ అయ్యే ముందు, డిపిఆర్ అప్రూవల్స్ చేసే ముందే ఈ యొక్క కేసీఆర్ గారి ప్రభుత్వము 40,000 కోట్ల ప్రాజెక్టులు టెండర్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఎలా ఇచ్చారు? ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని కాళేశ్వరం ప్రాజెక్ట్ గా మార్చి ఈ యొక్క ప్రాజెక్ట్ కి నేషనల్ స్టేటస్ కూడా రాని పరిస్థితి, వీళ్ళు చేసిన పనుల ద్వారా నేషనల్ స్టేటస్ కూడా రాని పరిస్థితి. మీరు ఎన్ని కిలోమీటర్ల కెనాల్ కట్టిర్రు? హరీష్ రావు గారు 700 కిలోమీటర్ల కెనాల్ కట్టిర్రు అని చెప్పడం జరుగుతుంది. కానీ అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో టోటల్ ఎన్ని కిలోమీటర్ల కెనాల్ కట్టాల్సి ఉంది? ఎన్ని కిలోమీటర్ల డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కట్టాల్సి ఉంటుంది? సో వీళ్ళంతా చెప్పేది అబద్ధాలు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తే కాలేదు. మీరు 40 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందిస్తున్నారు, ఎట్లా చెప్తున్నారు? దీనిపైన మీరు స్పష్టత ఇవ్వాలని మనవి చేస్తున్నాను.